నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురంలోని ఏకలవ్య పాఠశాలలో విద్యార్థుల అస్వస్థతపై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి పాఠశాలలో పలువురు విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి అస్వస్థతకు గురయ్యారన్న సమాచారంతో రాత్రి 10 గంటల సమయంలో స్వయంగా పాఠశాలకు వెళ్లారు. పాఠశాలలో పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే తగిన వైద్య చికిత్సలు అందించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పాఠశాలలో విద్యార్థులు పడుతున్న సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామన్నారు. Everything. There is no problem related to medical facility. I don't call them, but I always care our students. But today, it is the what happened, and they who give the information. 46 students are food poisoning. It's not the information. It's the education. See, children are becoming sick. Children are becoming sick. Okay. Listen, when you speak, Just you need to manage. listen. Who complain, who not complain. Not that is not the matter. Okay. You need to solve the problem. They are small हम kids. एक्सेप्ट नहीं करते मैम. ये किसी ने किया है, पॉलिटिकल इशू बनाई है. No, no, no. हमें कोई Don't talk like that. But नहीं है What मैम. political issue? क्योंकि that's the only have to come here. Oh, లోపల తీసుకోండి. చేస్తాం మేడం, మేము చేస్తాం మేడం. మేడం ఒకసారి వాటర్ చూడండి మేడం. మేడం వాటర్ చూడండి మేడం. మేడం మేడం వాటర్ చూడండి మేడం. ఒకసారి వాటర్ చూడండి. ఎమ్మెల్యే వచ్చి పొలిటికల్ ఇష్యూ చేస్తుంది అంటున్నాడు. కేసు పెట్టండి. ఏమైందో ధైర్యంగా చెప్పండి. మేము ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. చెప్పండి కదా. ఇక్కడ చాలా హైజీనిక్ అంతా కావాలి. అసలు వార్డెన్స్ ఎక్కడ? అసలు ఆడపిల్లలకి వార్డెన్స్ ఎక్కడ? ఇంతమంది 450 మంది ఉంటే ఎంతమంది ఉండాలి ఇక్కడ? అదే మరి ఎవరు రెస్పాన్సిబుల్ పర్సన్? ఈ ప్రిన్సిపల్ గారు ఒక్కరే, ఇంకెవరు టీచర్స్ ఎవరు ఉంటారు? మీరంతా ఎవరమ్మా? ఏమ్మా రండి, ఎవరు మీరంతా ఎట్లా అండి? రండి అందరి రండి. కొద్దిగా How many girls are here? अभी तो मैम दिया नहीं विभाग ने, हमने दिया तो था वैकेंसी. अभी हमारे पास और भी है, और पीईटी भी नहीं है. और उसके अलावा हमारे पास कंप्यूटर साइंस का Who टीचर has to नहीं give all this? है. किया मैम, बट Who has to fulfill all this? हेड ऑफिस को भी हमने दिया Where इन्फॉर्मेशन is दे your दी. head office? विजयवाड़ा को दिया हमने. Vijayawada. ऑलरेडी आई टोल्ड देम, एंड बट दे नॉट गिव मी Who is your commissioner? कमिश्नर. तो सर मैम हमारा वहाँ पे है दिल्ली में Here, नेस्ट here. यहाँ पे हमारे यहाँ तो Gurukula Pathshala Bhargavi? IAS सेक्रेटरी मैडम. Secretary madam, eh? Yeah. Bhargavi madam? Bhargavi सेक्रेटरी. Bhargavi? Sada Bhargavi? Yeah. Okay. She will come tomorrow. టార్గెట్ అది నైట్ దిగుతుంది కదా, ఉదయం కల్లా రారా బాబు సాగు Staff లేరు ఇక్కడ. Staff లేరు. ఈ గురుకుల పాఠశాలకి కావాల్సినంత డబ్బులు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ చెబుతాను అందరికీ మేడం గడ్డి చెత్త చెదారం ఎక్కువైపోయింది. పిల్లకాయలకి కంప్లైంట్ ఇచ్చారు మేడం. చూసేదానికి అని చెప్తున్నా. చేపిద్దాం, క్లీన్ చేపిద్దాం. మొన్న కూడా వచ్చేటప్పుడు కమిషనర్ సభ్యులు వస్తుంటే అప్పుడు కట్ చేస్తున్నారు, కొద్దిగా కట్ చేసి. అసలు దీని మెయింటెనెన్స్ ఎవరు? ఇది కేంద్రం సంబంధించిన ఉమ్మడి మేడం, రాష్ట్రము కేంద్రం.
వీళ్ళు ఉంటారు కదా, ఎవరో ఒకరు కేర్ టేకర్ ఉంటారు కదా. అన్ని ప్రిన్సిపల్ ఇక్కడ ఎవరైనా ఉన్నారా అంటే పోలీసులు తీసుకొచ్చి లోపల ఎత్తామని చెప్పేసారు. నాయకులు వెళ్ళిపోయారు, మీడియా కూడా ఉండకూడదు మేడం. అసలుకి భయపడలేదు మేడం. How many wardens are there? Only టార్గెట్ అది నైట్ దిగుతుంది కదా, ఉదయం కల్లా రారా ఎంతమంది స్టాఫ్ లేరు ఇక్కడ, స్టాఫ్ లేరు. ఈ గురుకుల పాఠశాలకి కావాల్సినంత డబ్బులు ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయి, స్టాఫ్ ఇచ్చారు. అలాగే రేపు మార్నింగ్ కూడా స్టూల్ శాంపిల్ కూడా తీసుకొని పంపించడం, టెస్ట్ చేయడం జరుగుతుంది. ఏమైనా పాజిబిలిటీ ఉంటే ఇప్పటి వరకు ప్రాథమికంగా అంచనాకు వచ్చింది వాటర్ ప్రాబ్లం అని ప్రాథమికంగా అంచనాకు రావడం జరిగింది. అందరూ కూడా ఇప్పుడు స్టేబుల్గా ఉన్నారు, ఎవరికేం ఇబ్బంది లేదు. పిల్లలందరికీ సెలైన్ పెడుతున్నాం. అందరినీ కూడా ఇప్పుడు అందరినీ టీములుగా డివైడ్ చేసి మా హెల్త్ టీం అంతా వచ్చున్నారు. 10 మంది సిబ్బందితో పిల్లలందరినీ కూడా ఎగ్జామ్ చేయడం జరుగుతుంది. ఎవరికేం ఇబ్బంది లేకుండా చూసుకునేదానికి మేము నైట్ అంతా ఇక్కడ ఉండి సర్వీస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఏమని నాకు తెలీదు. ప్రజాభార్గవ మేడం అంటే దీనికంతా ఇచ్చారు. సో ఆమె రాజస్థాన్ ఎలక్షన్లో ఉందంట, నెక్స్ట్ వీక్ వస్తాననేది. వచ్చిన తర్వాత ఈ లోపలే నేను మనకి మొత్తం మాట్లాడమని మీరు చూసుకోండి. వాళ్ళ స్టాఫ్ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.